ఉంటారండి, అంతటా ఉన్నారంటారు, గుళ్ళోకి వెడతాం, నమస్కారం చేస్తాం, సంధ్యావందనం చేస్తాం, ఇంట్లో అగరత్తు పెడతాం, మన ప్రయత్నం మనం చేసుకోవాలి కదా, అలా అని వదిలేయలేం కదా. అసలు రహస్యం ఏమిటంటే వీడికి పెద్ద అనుమానం, పుట్టిదండి వాళ్ళు అలా చెప్తారు కానీ అలా అందరికీ అయిపోతుందా, మేమేమైనా పెద్ద ఉపాసకులమా, మాకెందుకు రక్షిస్తారండి భగవానుడు, అందుకని వాడు నమ్మడు. వాళ్ళ కోసమని ఆయన గీత చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీకేం అక్కర్లేదు, నన్ను శరణాగతి చెయ్యంటాడు. భగవానుడి రక్షణ ప్రవహించడానికి రెండు కలవాలి, జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడూ కరుణతోనే ఉంటాడు, కానీ ఆయన కరుణ ఒక్కటి సరిపోదు, ఏది కావాలి? చంద్రశేఖర పరమాచార్యుల వారు చెప్తారు దీన్ని, నీ శరణాగతి కలవాలి. మీరు కూడా శరణాగతి అంటే ఏంటి? నాకంటూ చెయ్యడానికి వేరొకటి లేదు అని అంగీకరించడం. అంగీకరించి భగవానుడి పాదములు పట్టారా, ఈ రెండు ఏకమైపోతాయి. ఇటు నుంచి శరణాగతి, అటు నుంచి భగవంతుడి కరుణ కలిసిపోతాయి. ఇప్పుడు భగవంతుడి కరుణ చేత శరణాగతి ఆనందాన్ని పొందిందా, శరణాగతి వల్ల భగవంతుడి కరుణ? చెప్పలేరు, రెండు కలిసిపోయాయి, రెండు నీళ్లు కలిసిపోతాయి. భగవానుడు భక్తుడు ఇద్దరూ ఆనందిస్తారట, ఆ స్థితిని పొందుతారట. శరణాగతి మన వైపు నుంచి వెళ్ళదు. ఇదే అందుకని భగవంతుడు కృష్ణుడిగా వచ్చి గోవిందుడిగా పట్టాభిషేకం పొందాడు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టాడు. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టడం ఏంటంటే, 8 రోజులు పట్టకూడదా, 6 రోజులు పట్టకూడదా, 6.5 రోజులు పట్టకూడదా? లలితా సహస్రంలా 182 శ్లోకాల్లో నామాలు రాయల వ్యాసుల వారు. అలా అరలు పావులు ఉండకూడదా, లేకపోతే ఒకటి ఎక్కువ ఉండకూడదా, ఒకటి తక్కువ ఉండకూడదా? అంటే మీకు కష్టాలు, మీకు సుఖాలు, మీ జీవితము ఎంతకాలం ఉంటాయి? కష్టం కానీ సుఖం కానీ ఎన్నాళ్ళు ఉంటాయి? 7 రోజులే ఉంటాయి. 80 ఏళ్ళు బతకనివ్వండి, ఏమిటి బతుకుతాడు? ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. ఇది కాకుండా నేను 80 ఏళ్ళు బతికానండి, వాడు బతికిన 8వ రోజు చూపించండి, ఉండదు. అవే తిరుగుతాయి, 7 రోజులే తిరుగుతాయి. 7 రోజుల్లోనే శరీరం వదిలేస్తాడు. ఉండేది ఆ 7 రోజులే ఉంటాయి. ఆ 7 రాత్రులు ఆ 7 పగళ్ళు కూడా భగవానుడు గొడుగు పట్టే ఉంటాడు. నమ్మని ఎవరు నమ్మరు? మనం నమ్మం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతుంది గోవింద పట్టాభిషేకం? నీకు తక్షణం ఆయన ఎక్కడి నుంచి రక్షించాడు? ఉండండి ఉండండి ఉండండి, ఒకసారి వైకుంఠానికి వెళ్ళి నేను పట్టుకొస్తాను, పెద్ద గొడుగు అక్కడ ఉందని వెళ్ళాడా? అలా ఏం వెళ్ళలేదు, అక్కడికక్కడ ఎత్తి చూపించేశాడు అంతే. నహి నహి రక్షతి డుక్రూంకరణే. నీకు వయసు అయిపోయిందని నువ్వు బెంగెట్టుకుంటున్నావా? అయ్యో ఇన్నాళ్ళ నుంచి మరి నేనేం చేయలేదండి అని బెంగెట్టుకుంటున్నావా? ఆ బెంగ నీకేం అక్కర్లేదు. ఒక్కసారి ఇప్పుడు అను గోవిందా. వాళ్ళు ఏమన్నారు? నువ్వు తప్ప మాకు రక్షణ లేదు, కురిచేస్తున్నాయి వడగల్లవా అని అన్నారు. ఏం చేశాడు? గోవర్ధనగిరి పైకెత్తేశాడు. నువ్వేం చేస్తావు? గోవిందా 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 పూనికతోను అన్నావా? ఇక్కడికిక్కడ నిన్ను బాహ్యమునందు రక్షిస్తాడు. బాహ్యమునందు రక్షింపబడి ఎప్పుడు సంసారం కోరికలు, అబ్బాయికి ఎంసెట్ లో సీటు, AEEEలో సీటు, బ్రహ్మాండమైన కాలేజీలు, సీట్లన్నీ వచ్చేసి వాడు కోట్లు సంపాదించేసి వాడు అన్ని కూడబెట్టేస్తే నువ్వు పట్టుకెళ్ళిపోతావా? సంతోషమా? ఇల్లు వృద్ధిలోకి రావాలి, కోరుకో, అక్కడి వరకు మంచిదే. కానీ నీకేమిటి? నీకు లోపల జ్ఞానము పెరగాలి. లోపల జ్ఞానము పెరగడం అంటే ఏమిటో తెలుసా అండి? గోవర్ధనోద్ధరణము జరగాలి. గోవర్ధనోద్ధరణం అంటే ఏమిటో తెలుసా? గో అంటే శబ్దం, వర్ధనము అంటే పెరగడం. శబ్దము పెరగడం ఏమిటి? శబ్దము పెరగడం అంటే రహస్యం ఏమిటో తెలుసా అండి? చిట్ట చివరికి మీరు ఏ ఉపాసనలో వెళ్ళండి, ఇదే జరగాలి. గోవర్ధనోద్ధరణం జరగాలి. గోవర్ధనోద్ధరణం జరగకుండా మీరు ఎన్ని ఉపాసనలు చెయ్యండి, ఎంత భక్తిలో ఉండండి, చిట్ట చివర ఆ జ్ఞానంలోకి మీరు వెళ్ళలేకపోతే ఈ ఉపాసనలకి పూర్ణమైన సిద్ధి కలగనంటే. ఏమిటి గోవర్ధనోద్ధరణం? గో అంటే శబ్దము, వర్ధనము అంటే పెంచుట. ఏమిటి పెంచుట? మీకు తేలికైన ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. మామిడి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. ఆ వచ్చిన చెట్టుకి ఆకులు, ఆ ఆకులు ఎండిపోయి రాలిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయి. ఆ చెట్టు కాయ కాసింది, ఎక్కడి నుంచి వచ్చింది? సారం, భూమిలోంచి వచ్చింది. ఈ కాయ పండింది, పండి నేల మీద పడిపోయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. చెట్టు పడిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి వెళ్ళిపోయింది. ఏదైనా భూమిలోంచే వచ్చి భూమిలోకి వెళ్ళిపోయినట్టే మీరు ఆ శబ్దమును బాగా తంతు అంటారు. తంతు అంటే దూది పట్టుకుని ఇలా 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 పెంచుతారు ఒత్తులు చేసేటప్పుడు. అలా శబ్దమును విస్తరించి చూస్తే
పెరగగా 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 లోపల జ్ఞానముతో చూస్తే శత్రువన్నవాడు మీకు కనపడడు. రెండవది అన్నది కనపడదు. అంతటా బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. అన్నీ కలిసి ఒక్క బ్రహ్మముగా నిలబడిపోతాయి. పక్కింటివాడు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, అది బ్రహ్మమే. ఒకే సముద్రములో అనేక కెరటములు పుట్టాయా పుట్టలేదా? అనేక కెరటములుగా కనపడుతున్నాయి. కానీ కెరటములన్నీ చిట్ట చివరికి ఏమిటి? సముద్రమే. అనేక బుడగలు పుడుతున్నాయి, ఆఖరికి బుడగలన్నీ ఏమిటి? సముద్రమే. ఒకే మట్టితో అనేక పాత్రలు చేస్తున్నారు, కుండలు చేస్తున్నారు, మూకుళ్ళు చేస్తున్నారు, గిన్నెలు చేస్తున్నారు, గరిట్లు చేస్తున్నారు, బొమ్మలు చేస్తున్నారు. చిట్ట చివరికి ఇవన్నీ ఏమిటి? మట్టి. అనేక ఆభరణములు చేస్తున్నారు, కరిగిస్తే ఇవన్నీ ఏమిటి? బంగారమే. అలా చిట్ట చివరికి ఉన్నదేమిటి? బ్రహ్మమే. బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. ఆ బ్రహ్మమే అనేకమైనటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా కనపడుచున్నది. ఇక్కడ మీరు ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రూపమును మీరు గుర్తిస్తే నామం వస్తుంది, నామాన్ని గుర్తిస్తే రూపం వస్తుంది. కొబ్బరి చెట్టు అన్నాను అనుకోండి, తాడి చెట్టు చూపించాను అనుకోండి, కాదండి తాడి చెట్టు అంటారు. ఎందుకని? మీకు కొబ్బరి చెట్టు అనబడేటటువంటి నామము చేత ఒక రూపము అలవాటు పడింది. ఏమీ తెలియని పిల్లాన్ని తీసుకెళ్లి ఇది కొబ్బరి చెట్టు అన్నాను అనుకోండి, అలాగా తాతగారు అంటారు. ఎందుకని? వాడికి అది కొబ్బరి చెట్టు తాటి చెట్టు అంతకు ముందు వాడికి ఏం అవగాహన లేదు, అందుకని వాడికి తేడా తెలియదు. కానీ మీకు ఒక రూపము లోపలుంది, నామముతో తెలుసు. నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది, నామం లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు. ఇక్కడ గొలుసు లేదనుకోండి, బంగారం ఉంది, ఇదే గొలుసు అన్నాను అనుకోండి, మీరు అంగీకరించరు. అక్కడ రూపం ఉంటేనే మీరు నామాన్ని అంగీకరిస్తారు. ఇది గొలుసు అన్నాను అనుకోండి, గొలుసుగా ఉండాలి, బంగారం ఉంటేనే అంగీకరిస్తారు, లేకపోతే ఒప్పుకోరు. నామముగా రూపముగా ఉన్నది ఏదైనా చిట్ట చివరికి అధిష్టానము బ్రహ్మమునే కలిగి ఉంటుంది. బంగారపు గొలుసుగా ఉంది, కరిగిస్తే ఏమవుతుంది? బంగారం అవుతుంది. ఆ గొలుసు మళ్ళీ ఉంగరంగా అయింది, కరిగిస్తే అయింది, బంగారం అయింది. కరిగించారు, చెవిదుద్దులైంది, కరిగించారు, బంగారం అయింది. బంగారం ఇవ్వకుండా చెవిదుద్దులు చేయమన్నాం, చేయించగలరా? చేయించలేరు. చెవిదుద్దులుగా లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారము లేకుండా చెవిదుద్దులు రావు, బంగారము లేకుండా ఉంగరము రాదు, బ్రహ్మము లేకుండా జగత్తు రాదు, జగత్తు లేకపోయినా బ్రహ్మముగా ఉంటుంది. ఇది పరమహంసలు గుర్తిస్తారు. అందుకని శంకరుల్ని పరమహంస అని పిలిచారు. పరమహంస అంటే బ్రహ్మము నుండి జగత్తుని వేరు చేసి చూడగలిగిన వాడు. ఇదిగో ఈ స్థితిని పొందాడు. ఎప్పుడు పొందాడు? గో అంటే శబ్దమును, వర్ధనం అంటే పెంచాడు, ఉద్ధరణము దాని చేత తాను ఆత్మోన్నతిని పొందాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అంతటా బ్రహ్మమే అన్నాడు. అందుకే శంకరాచార్యుల వారి పీఠాలన్నింటికీ చివర శారదా 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 ఉంటుంది. శారదాపీఠం 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 అంటూ ఉంటారు. ఏమిటి శారదాపీఠం అంటే? శారదాపీఠము అంటే శారద అంటే సరస్వతి, తెల్లని సరస్వతి. శారద ఏం చేస్తుంది? జ్ఞానముని ఇస్తుంది. సరస్వతి, మీరు ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, దీన్ని బంధుత్వంగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఎలా చెప్తారో తెలుసా? సరస్వతీదేవి పరమశివుడికి చెల్లెలు, బ్రహ్మదేవుడి చెల్లెలు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు చెల్లెలు పార్వతీదేవి. ఎందుకని? అన్నా చెల్లెళ్ళకి పోలికలు ఉండాలి. పరమశివుడు తెలుపు, సరస్వతీదేవి తెలుపు, బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, శ్రీ మహావిష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకే నారాయణి అన్న నామం పార్వతీదేవి, నారాయణి అన్న నామం లక్ష్మీదేవికి ఉండదు. భార్యగా ఉండదు, చెల్లెలుగా ఉంటుంది నారాయణి. అందుకని ఆ సరస్వతి ఈ శివ, ఈ పరమశివుడు అన్న చెల్లెళ్ళు. అందుచేత శారద అంటే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, డిగ్రీ సర్టిఫికెట్ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానము పోవడమే జ్ఞానం. అజ్ఞానం ఏమిటి? రెండు ఉన్నాయనుకోవడమే అజ్ఞానం. భయం ఎందుకు ఉంటుంది? రెండు ఉంటే భయం ఉంటుంది. నేను కాకుండా ఇంకోటి ఉందనుకోండి, అమ్మో అది ఏం చేస్తుందో అని భయం. అసలు ఇంకోటి ఏముంది, నేను ఒక్కడే ఉన్నానన్నాను అనుకోండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది?